యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారు మంత్ర దీక్షలు ఎన్నెన్నో చేశారు, 1 కోటి కంప్లీట్ చేసుకున్నారని చెప్పి మనం ఇంతకు ముందర టాపిక్లోనే మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకిప్పుడు దీపావళి రాబోతోంది. మరి దీపావళి అనగానే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన విధానాలన్నీ కూడా మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము. మరి ఉదయ్ భాస్కర్ గారు కూడా అమ్మవారికి సంబంధించిన దీక్ష 1 కోటి ఆ జపం అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఇది అందరూ చేసుకోగలిగిందేనా? ఒకవేళ చేసుకోగలిగిన వారు ఈ రోజున ఆచరించే అవకాశం ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అయితే లాస్ట్ టైం మనం చేసిన టాపిక్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయినాయి. మళ్ళీ నాకు ఒకరిద్దరు మీతో ఈ టాపిక్స్ కూడా చేయించమని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను చేద్దాం అనుకునే లోపే మీరే నాకు మెసేజ్ చేశారు, సంతోషం. అయితే మనకు దీపావళి రాబోతుంది. అయితే ఈసారి దీపావళి 2 రోజులుగా ఉంది. అమావాస్య ఏ రోజున జరుపుకోవాలనేది చాలా మందిలో సందేహంగా ఉంది. ఏ రోజున జరుపుకోవచ్చండి మనం దీపావళి? మంగళవారం జరుపుకోవచ్చు, 21వ తారీఖు. 21 మంగళవారం రోజు. అంటే అమ్మవారికి మనం అమావాస్య అంటే ఆదివారంగా వచ్చిన మంగళవారంగా వచ్చిన చాలా ప్రశస్తం. అందుకని మంగళవారం అమావాస్య పూజ చేసుకోవచ్చు. అంటే మంగళవారం వచ్చింది కాబట్టి మనం ఇంకా ఏమైనా విశేషంగా చేయాల్సి ఉంటుందా? ఏ రకంగా? మామూలుగా మహాలక్ష్మి సాధనలో భాగంగా చేసుకోవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమైన సరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామనిక్లేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్యం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికా హస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. అంటే మనం సంకల్పం కానీ గురు ప్రార్థన కానీ చేస్తే మన ప్రాణం శాస్త్రానికి వెళ్ళిపోతుంది అనమాట. ఏ కుండలిని జాగృతం అనుకుంటాము, ఊర్ధ్వ కుండలిని అంటారు. పైన ఉన్నదాన్ని ఊర్ధ్వ కుండలిని అంటారు, మూలాధారంలో ఉన్నదాన్ని అధో కుండలిని అంటారు. అంటే మనం సంకల్పం చేయంగానే ఎప్పుడైనా మామూలు పూజ, ఇప్పుడు దీపావళి మహాలక్ష్మి పూజ అడిగారు కాబట్టి మనం మామూలు సింపుల్గా గ్లాస్తో నీళ్లు పెట్టుకున్నా కూడా నీళ్ళని స్పృశించి అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష 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 అని 3 సార్లు ప్రోక్షణ చేసుకుంటే మన స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం కూడా శుద్ధవుతుంది. అంటే ప్రతి పూజకి కూడా మామూలుగా జపం చేసుకుంటే, ఎప్పుడు జపం కానీ పూజ కానీ ఈ రెండింటికి. అయితే ఇప్పుడు పూజ చేస్తే మనకు అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందా, జపం చేస్తే ఎక్కువగా ఉంటుందంటే? అంటే పూజ కన్నా జపం ఎక్కువ, జపం కన్నా ధ్యానం ఎక్కువ. ఓకే, ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు అంటే మన కళ్ళ ముందర అన్ని కూడా ఫిజికల్ గా కనిపిస్తూ ఉంటాయి. పూజకు సంబంధించిన ద్రవ్యాలు కానివ్వండి, అమ్మవారి చిత్రపటాలు కానివ్వండి, ఎక్కువగా మనం లగ్నం చేయగలుగుతాం. మరి జపం చేయాలంటే అంత తొందరగా లగ్నం చేయలేమేమో, మరి దానికి ఏదైనా 3 రకాలుగా ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఏదైనా మంత్ర సాధన, అమ్మవారి మహాలక్ష్మి సాధన ఈ ధన త్రయోదశిగా మొదట ఆరంభం అవుతోంది. అంటే ఉత్తర భారతంలో మనకి సంక్రాంతి 5 రోజుల పండుగ ఎలా జరుపుకుంటారో పెద్దది అన్నిటికన్నా, అలా ఉత్తర భారతదేశంలో దీపావళి ఘనంగా జరుపుకుంటారు 5 రోజుల పాటు. 5 రోజులు. అంటే అమావాస్యకి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య. అంటే ఈ సాంప్రదాయం సౌత్లో కూడా తమిళనాడు వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు మనకన్నా. మన అమావాస్య ఎక్కువగా చేయరు వాళ్ళు. అమావాస్య అనేటప్పటికి వాళ్ళకి చాలా పవిత్రమైంది. ప్రతి అమావాస్య చేస్తారు వాళ్ళు, ప్రతి మాసం కూడా. అందుకని ఇప్పుడు మనకి ఇక్కడ స్పష్టంగా 5 రోజుల ప్రాముఖ్యత ఈ దీపావళి అమావాస్య రోజున మనకు తెలుస్తుంది. ఎలా అంటే ముందోది ధన త్రయోదశి, ధన్వంతరి ఆవిష్కరించిన రోజు, అంటే దేవతలకి అమృతం అందిన రోజు. అది ప్రాధాన్యత. అందుకని మనకు కూడా అమృతం అందుతుంది. మనం ఆరాధిస్తే మనకు కూడా
మనలోనే దేవతలు ఉన్నారు కాబట్టి ఆ దేవతా శక్తి వల్ల మనకు కూడా మనకు కావాల్సినటువంటిది అందుతుంది. అంటే మన కామ్యాలను నెరవేర్చుకోవడానికి కామ్యాలు తగిన రోజు అని చెప్పచ్చా? చెప్పచ్చు. ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజున మరి మనం? అంటే ఆరంభం ఆరంభం. ఆరంభం రోజు త్రయోదశి, ధన త్రయోదశిగా. తర్వాత ఎలాగూ దీపావళి అనగానే నరక చతుర్దశి, అమావాస్య. చతుర్దశి ప్రాధాన్యత తెలుసు. నరక చతుర్దశి, నరకాసురుని సంహారం. ఎప్పుడైనా అండి ఈ పండగలు ఏవైనా, దసరా కానీ దీపావళి కానీ, ఈ అసురులు అంటే మన దేహంలో ఉండేటువంటి నెగటివ్ ఫోర్సెస్. ప్రతి మనిషి మంచివాడే ఉంటాయి, కానీ లోపల కొన్ని కొన్ని భావాలు అంటే పూర్వజన్మ నుంచి వచ్చినవి, అది మన వెన్నుముక ఆనుకునే ఉంటాయి. ఎక్కడో ఉండవు, వెన్నుముక ఆనుకునే ఉంటాయి. అదే వాటి ద్వారా మనలో ఉన్నవి అది మనంతా మనంగా తీయలేం. అందుకని అమ్మవారుగా సత్యభామగా ఎందుకు వచ్చింది మరి శ్రీకృష్ణుడు అంటే వాళ్ళ ఒక కథగా, పురాణంగా మనకి భగవంతుడే ఆ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే భగవంతుడు మా కృష్ణుడుగా చెప్పినా కూడా, మన భగవద్గీతగా చెప్పినా కూడా మన మనస్సు అంతగా పట్టుకోలేదు. మన లోపల ఉన్న రాగద్వేషాలు కానీ అసురీ శక్తులు అంటారు అనమాట. అంటే వేరే వాళ్ళకి ఇబ్బందికరం కలిగించేటువంటివన్నీ అసురీ శక్తులు. మన వల్ల వేరే వాళ్ళకి ఏదన్నా తెలుసో తెలియకో ఏమన్నా జరుగుతున్నాయి కదా, ఈ శక్తులు అన్నీ కూడా. అందుకని ఎప్పుడు కూడా ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపమే అన్నిటికన్నా గొప్పది. ఈ పూజలు వీటన్నిటికన్నా మనస్ఫూర్తిగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఆయా సందర్భాల్లోనన్నా అమ్మవారినో అయ్యవారినో ఏదో భగవత్ స్వరూపం ఒకటే, మనకి ఏ జెండర్ అయినా. అందుకని అమ్మా నేను నాకు తెలుసు, వీటి వల్లే ఇప్పటివరకు కూడా నేను చాలా ఇబ్బందులు పాలైనాను, అందుకని వీటిని నువ్వే నివారించు అంటే, అందుకని అది అక్కడ సత్యభామగా సంహరించింది అంటే అర్థం అది. అది మనం తెలుసుకుంటే అంటే చాలా కథగా చెప్పారు మనకి. కథ అయితే పట్టుకుంటాం, మనసుకు పట్టుకుంటుంది అని చెప్పేసి ఏదైనా, ఏ పండగైనా, ఏదైనా కూడా మన స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం గురించే ఈ జ్ఞానాన్ని తెలియజేయడం కోసమే ఇవన్నీ ఉన్నాయి పండగలన్నీ. ఓకే, ఇప్పుడు మీరన్నా ఈ సాధన చేయాలన్నా కూడా అంటే ఖచ్చితంగా గురువు దగ్గర ఉపదేశం, ఏమైనా మంత్రోపదేశం తీసుకోవాల్సి ఉంటుందా? మొట్టమొదటి అంటే గురు ద్వారా ఉపదేశం, మీరు అన్నది కరెక్టే. ఉపదేశం తర్వాత దీక్ష వేరే ఉంటుంది అనమాట. అందుకని ఉపదేశం అందరూ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మంత్రోపదేశం ఉంది, మహాలక్ష్మి మంత్రం. దీన్ని తర్వాత అందరికీ మరి స్పష్టంగా తప్పులు లేకుండా చూపించాలి కదా వాళ్ళకి. మామూలుగా నేను ప్రిపేర్ చేశాను, ఇది చూపిద్దాం, తర్వాత తీసి చూపిద్దాం. అందులో మహాలక్ష్మి మూల మంత్రం అంటే దీనికి మూలం మంత్రం చెప్పి, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. మీరు కూడా చెప్పండి, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. 3 సార్లు మనం మంత్రోపదేశం అంటాం. ఎవరైనా చదువుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా. అంటే లక్ష్మి అంటే సంపద, వనరులు, కేవలం ధనమే కాదు, మనకు కావాల్సిన సంపద అంతా. అంటే ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే ఇది రాజులు మొట్టమొదట ఇవన్నీ నిర్వహించేవాళ్ళు. అంటే స్వప్నంలో మనకి దేవత కనపడుతుందా అడిగారు. ఒకప్పుడు రాజులకి, వ్యాపారస్తులకి, ఇప్పుడు కూడా. ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళల్లో పి జనార్దన్ రెడ్డి, మరి మా టైంలో ఉన్నప్పుడు ఆయనతోటి మేము తిరిగాం. ఆయనకు అమ్మవారు పెద్దమ్మ టెంపుల్ అని మరి హైదరాబాద్లో ఉంది. మరి పొలిటికల్ లీడర్, మరి ఆయనకి స్పష్టంగా కనిపించింది.
నాకు ఈ గుడి కట్టించు అని చెప్పింది. నేను ఆయన ఉన్నప్పుడు అప్పుడే మేము ఆయన అడిగాం వివరంగా. అలా ఎవరికైనా సాధ్యమే. అందుకని ఇప్పుడు దేవతలకు కూడా ఒక కోరిక ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. మామూలుగా మనకున్నట్టుగా ఆ శిథిలావస్థకి వెళ్ళిపోతుంటుంది కదా కొన్ని కొన్ని దేవాలయాలు. మరి ఆ గర్భంలో కప్పుబడిపోయి ఉంటాయి విగ్రహాలు, కానీ వాటికి శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, చైతన్యం ఉంది. అంటే భగవత్ చైతన్యం ఎప్పుడైనా దేంట్లోనైనా వెంటనే ఇన్స్టెంట్గా కూడా దాని నుంచి ఇప్పుడు మనలో ఉన్నట్టుగా రావచ్చు, ఆ కదలిక రావచ్చు. నేను ఇక్కడ ఉన్నాను అని చూపించడం జరుగుతుంది. మొదట స్వప్నంలో కనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా కానీ. అమ్మవారి సాక్షాత్కారం అందరికీ సాధ్యమే. అందరికీ మనం ఏదైతే దేవాలయాలకు వెళ్తున్నామో, ఇంట్లో ఏదైనా దేవతని పూజ చేసుకుంటున్నామో, ఆ దేవతని 3 రకాలుగా మనం ఈ మంత్ర ఉపాసన చేయొచ్చు. మొట్టమొదటిది, మనం అనే మంత్రాన్ని మనం వినాలి. మన కర్మ ఇంద్రియములు ఈ జ్ఞాన ఇంద్రియముల కలయికనే యోగము అంటారు. మనం చెప్తున్నదే మనం వినాలి. మనం పలికే మంత్రాన్ని మనం వినాలి. ఓకే. ఇప్పుడు మనం అనుకో, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. చాలా నెమ్మదిగా నిదానంగా భావనాత్మకంగా మన హృదయంలోనే ఎడినల్ గ్లాండ్ దగ్గర శ్రీ మహాలక్ష్మి అంటే ఒక యాటమ్ అన్నమాట. అణువులుగా ఉంది కదా మొత్తం అన్ని. ఈ అణువుల్లో ఒక్కొక్క చోట బిందు స్వరూపం ఉంటుందన్నమాట. మూలాధారంలో ఒక బిందువు, సహస్రారంలో ఒక బిందువు, ఆజ్ఞాచక్రంలో ఒక బిందువు, హృదయంలో ఒక బిందువు ఉంటుంది. ఆ బిందు స్థానమే కనక మహాలక్ష్మి. హృదయంలో ఉండేటువంటి బిందు స్థానమే కనక మహాలక్ష్మి. అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ మనం చెప్పేటువంటి మంత్రాన్ని లేదా ఓంకారాన్ని, మొదట్లో ఓంకారం ఉంటుంది కదా ప్రతి మంత్రానికి కూడా, కేవలం ఓంకారాన్ని కూడా మనం వినొచ్చు. మనం అంటూ వినాలి. ఈ వినడం అనేటువంటిది ఒక పద్ధతి. దీనివల్ల ఏమవుతుంది, మనం నోటితోటి కర్మేంద్రియం పలుకుతున్నాం, వినేది జ్ఞానేంద్రియం. ఈ రెండింటి సమన్వయం కుదురుతోంది. అసలు యోగం అంటేనే ఈ మనోవాక్ కర్మణ అంటారనమాట. ఈ మూడింటి కలయిక. దీని యొక్క రహస్యాలు మామూలుగా ఈ లక్ష్మీదేవిని గురించిన వివరణ మనకి శ్రీ సూక్తంలో ఉంటుంది. తర్వాత ఆదిశంకరాచార్యులు అందించిన సౌందర్యలహరిలో అనేక శ్లోకాల్లో శ్రీం బీజం ద్వారా ఆయన మహాలక్ష్మి మంత్రాన్ని ఇచ్చారు. 10-15 శ్లోకాల్లో ఇచ్చారు, 100 శ్లోకాల్లో కూడా. అందులో 3వ శ్లోకం ఒకటి, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి అనే శ్లోకంలో శ్రీం బీజం. ఆ తర్వాత 33వ శ్లోకంలో స్మరం యోని లక్ష్మీం, స్మరం కామరాజు బీజం. ఆ తర్వాత రెండో బీజం ఉంది. ఇది మొదటిది క్లీం, భువనేశ్వరి. రెండో బీజం హ్రీం, యోని అంటే. ఆ తర్వాత 3వది లక్ష్మీ బీజం, స్మరం యోని లక్ష్మీం. మొదటి పాదంలోనే 3 అక్షరాలు ఉన్నాయి. మనం చదువుతూ పోతున్నాం కానీ వాటిని ఇలా అర్థం చేసుకోగలిగితే చాలా అంతరార్థం ఉంటుంది. అందుకని 32వ శ్లోకము 33వ శ్లోకము సౌందర్యలహరిలో పంచదశి మంత్రాన్ని నిక్షిప్తం చేశారు ఆదిశంకరాచార్య. అంటే మొత్తం అంతా ఎలాబరేట్గా మనం ఆ శ్లోకాన్ని అంతా వివరంగా తెలుసుకుంటే పంచదశి మంత్రం వస్తుంది. అందుకని మంత్రదీక్ష తీసుకోలేని వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు. ఏ నియమాలు ఉండవు శ్లోకాన్ని చదువుకోవడానికి. స్తోత్రం కానీ శ్లోకం కానీ చదివితే మన శోకం దూరం అవుతుంది అని అర్థం. మనకున్నటువంటి దుఃఖం కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి అని అర్థం. అది బీజాక్షరం, శ్రీ బీజాక్షరం కాబట్టి అందులోనే ఉంటుంది. ఆ శ్లోకంలోనే ఈ బీజాక్షరాన్ని ఇన్ని రోజుల పాటు మీ అవసరానికి ఇలా చదువుకోండి అని ఉంటుంది. ఎన్ని రోజులు అనేది ఎవరికి వారు సంకల్పం చేసుకోవాలా? దాంట్లో రాసి ఉంటుంది. ఏ శ్లోకానికి ఆ శ్లోకంలో కింద ఫలశ్రుతి, దీన్ని ఎలా ఆచరించాలి, అమ్మవారికి ఏం నివేదన చేయాలి ఒక్కోదానికి. సామాన్యంగా మహాలక్ష్మి దేవతకి పాయసాన్నము తేనె, ఒక తేనె డ్రాప్ పాయసంలో చిన్న కప్పులో మనం
అమ్మవారికి నివేదన నివేదన చేసి దాంట్లో ఒక చుక్క తేనె వేస్తే అమ్మవారికి ప్రీతి, ఓకే. లక్ష్మీదేవతకి. అంటే ఆమె వనరుల్ని సమకూరుస్తుంది. అంటే ఆ రాజకీయ నాయకులకి మొట్టమొదట వ్యాపారస్తులు చేస్తారు, రాజకీయ నాయకులు కూడా. వాళ్ళకేంటంటే ఈ మహాలక్ష్మి సాధనతో పాటుగా ఒక అధ్యాయం భగవద్గీత, ఒక అధ్యాయం భాగవతం, ఈ రెండు కనుక మనం సమాజంలో చాలామంది అందరూ గ్యాదర్ అవుతారు, లేడీస్ వాళ్ళంతా. వాళ్ళు రాజకీయ నాయకులను పిలిస్తే వచ్చేస్తారు, ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడ ఎలాగొస్తారు. అక్కడ నార్త్లో ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉంది. భాగవత సప్తాహాలను చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే భాగవతంలో ఒక అధ్యాయం, ఒక రోజులో ఒక అధ్యాయం చాలు, భగవద్గీత ఒక అధ్యాయం, ఈ రెండు పారాయణ చేయించి ఈ మహాలక్ష్మి సాధన చేయిస్తే రాజకీయంగా వాళ్ళకి మార్పు వస్తుంది. మొదట రాజకీయ నాయకులు బాగుంటే సాహితీవేత్తలు, తర్వాత వ్యాపారస్తులు, శాస్త్రజ్ఞులు, సమాజంలో 3 వర్గాల వాళ్ళు ప్రాధాన్యత చెందిన వాళ్ళు ఉంటారు. సాహితీవేత్తలు, శాస్త్రజ్ఞులు, తర్వాత వైజ్ఞానికులు. ఈ 3 రకాల వాళ్ళకి, కళాకారులు అనుకోండి, వీళ్ళందరికీ ఒకప్పుడు రాజులు పోషించేవాళ్ళు కదా ఈ కళలన్నింటినీ. అందుకని ఈ పనులని వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు మనమే కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ పూనుకొని వీటిని సామూహికంగా చేయిస్తే ఆ అమావాస్య రోజున ఏకాహం, అంటే రోజంతా 24 గంటలు కూడా వేరే వేరే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కలుపుకుంటూ ఒకరోజు చేయగలిగిన 24 గంటలు చేయొచ్చు. 5 రోజులు అయితే, ఇప్పుడు దీపావళికి అయితే 5 రోజులు చేసుకోవచ్చు, కనబడుతోంది అన్ని దాని ప్రాముఖ్యత. పాడ్యమి కూడా, పాడ్యమి రోజు మళ్ళీ ప్రధాని చెందింది. విధియ రోజు కూడా యమ విధియ, బలి పాడ్యమి, 2 ఉన్నాయి. బలి చక్రవర్తి ఆయనకి 3 అడుగుల భూమి దానం చేసింది ఉంది. అంటే మనం ఎంత స్వల్పంగా దానం చేసినా అది విశేష ఫలితం ఇస్తుంది అన్నది అది చూపిస్తోంది అనమాట. బలి పాడ్యమి రోజు అంతే, మరి ఫలితం ఉంటుంది కదా. మరి ఆయనకి ఎంత ఉందో అంత ఉంటుంది కదా. 3 అడుగులు అంటే 3 లోకాలు. అవును. 3 అడుగులు మనం అంటే ఒక 3% మనం దానం చేస్తే దాన్ని 100%, 1000% కూడా ఫలితాన్ని పొందొచ్చు. అంటే దానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున మనం ఏదో తోచింది దానం చేయాలి అని అర్థం. ప్రత్యేకించి ఇది దానం చేయాలని ఏమైనా ఉందా? ఏదైనా పర్వాలేదు, ఎవరికి ఏది మన స్తోమతను బట్టి, ఎవరి మనస్థితిని బట్టి అలా చేసుకోవచ్చు. అందుకని వీటిని నేను మామూలుగా సామూహికంగానే దీక్షలు ఇస్తూ ఉంటా. ఇవి మరి జపం చేసిన తర్వాత హోమం చేసుకోవాలి, దశాంశం హోమం చేసుకోవాలి. అంటే 1 లక్ష జపం చేసామనుకోండి, దాంట్లో దశాంశం హోమం చేస్తారు. ఓ 10,000 స్వాహ స్వాహ అని అదే మంత్రాన్ని దశాంశం హోమం, దశాంశం తర్పణం ఉంటుంది. ఏ మంత్రానికైనా అదే రూల్ ఉంటుంది. అలా చేసుకుంటే పూర్ణాహుతి. అందుకని అది నేను 2 చోట్ల సిటీలో కండక్ట్ చేస్తూ ఉంటాం. మా పెద్దమ్మగారి దేవాలయం ఉంది బేగంపేటలో, మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారిది. దాన్ని అన్ని యూట్యూబ్లో, గూగుల్లో కొడితే చాలు. మనం అడ్రస్ల కోసం ఎవరిని ఫోన్ కూడా చేయక్కర్లేదు. ఈ 2 ప్లేసెస్కి మెథడిస్ట్ కాలనీలో వైష్ణవి మెడికల్స్ అని కొడితే బేగంపేట, అది శివం ఉంది బేగంపేటలో, అది దాటిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లో మెథడిస్ట్ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ ఒక చోట నిర్వహిస్తూ ఉంటాం. తర్వాత రెండోది మల్లికార్జున స్వామి దేవాలయం గడ్డన్నారం దగ్గర ఉంది. దాన్ని గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు కరణ్ బాగ్ సైదాబాద్ మల్లికార్జున స్వామి దేవాలయం కొడితే వస్తుంది. ఆస్మాన్ గార్డ్ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉందన్నమాట. అదే ఇవాళ భగవంతుడు మనకు అన్ని ఏర్పాట్లు చేసాడు. ఎవరిని మళ్ళీ ఫోన్లు చేసి డిస్టర్బ్ చేసి ఇది ఎక్కడండి అడ్రస్సు అని అడగక్కర్లే. లేదా ఎవరైనా సామూహికంగా కొంతమంది గ్యాదర్ అయితే వాళ్ళ దగ్గరికి ప్రతి అమావాస్యకి వచ్చి నేను సాధన చేయిస్తా, వాళ్ళ హోమం కూడా చేయిస్తా. అంటే ప్రతి అమావాస్యకు చేసిన ఇదే ఫలితం ఉంటుందా? ఈ దీపావళి అమావాస్య రోజు మామూలు చేస్తుంటారు సింపుల్ గా, ప్రతి అమావాస్యకి మహాలక్ష్మి సాధన చేస్తారు.
2 రోజులు చేస్తారు, ఒక రోజు చేస్తారు, ఆ. తప్పనిసరిగా అమావాస్య రోజు అయితే చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఉపదేశం తీసుకొని దీక్షగా మంత్రం జపం అంటే చేస్తుంటే మనకి ఒక అవసరం కోసం ఉమ్, కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత కూడా మనం మనకు తోచినట్టుగా మంత్రాన్ని చేసుకొని నిత్యం అది చేయాల్సి అనిత్యములు ఉంటుందా? కూడా చేసుకొని, ఈ మహాలక్ష్మి మంత్రం అయితే ధ్యానంగా కూడా చేసుకోవచ్చు, యోగ ధ్యాన పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే 1,00,000 అన్నారు మీరు ఆ. జపం. అన్నిసార్లు అంటే మేము లక్ష్యము చేయలేం. అంటే అర్థం ఏంటంటే, లక్ష్యాన్ని ఎందుకంటారంటే, లక్ష్యం మనం ఏ లక్ష్యం గురించి చేస్తున్నాం. చేస్తున్నాం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏం, ఉమ్, ఏ లక్ష్యం గురించి మనం చేస్తున్నాం. వాళ్ళు చదువు కోసం చేయొచ్చు, వాళ్ళు సీట్ కోసం చేయొచ్చు, పెళ్లి కోసం చేసుకోవచ్చు, అనేక రకాలుగా మనిషి అవసరాలు ఉంటాయి కదా. అవును, అవును. యాక్చువల్ మీనింగ్ అదండి. మనది సంస్కృతంలో అక్షరాలన్నీ ఉన్నాయి. ఉమ్, మనం ఎప్పుడైతే సంస్కృతం మానేసామో అది కేవలం నంబర్గా కాదు, ఒకటి పక్కన 5 సున్నాలు లక్ష అనేది ఉమ్, అదొకటే కాదు, ఉమ్, మన లక్ష్యం నెరవేరేంత వరకు మనం చేసుకుంటూనే ఉండాలి, ఉమ్. ఇక్కడ మన ఉద్దేశం ఏంటో దానికి ఆ. ప్రతీకగా మనం చేస్తున్నాం. చేసుకుంటూ ఉండాలి. ఉమ్, ఓకే. తర్వాత దీన్ని యోగ ధ్యాన పద్ధతిలో ఉమ్, కూడా మనం చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాధన ఏ రకంగా? మన దేహంలోనే ఉమ్, 33 కోట్ల దేవతలు ఉన్నారన్నారు. అవును. ఎలా ఉన్నారు మరి? మీరు ప్రశ్న వేయాలి. మీరు ఎలా ఉన్నారు దేవతలు మన దేహంలో ఎలా ఉన్నారు, ఎలా యోగంగా చేసుకోవచ్చు అమ్మవారిని అంటే, ఆ, మనకి కొద్ది ప్రామాణికంగా చెప్పేటప్పుడు కరెక్ట్గా వాళ్ళకి చెప్పాలి. మన వెన్నుపూస అనుకొని 33 పూసలు ఉంటాయి ఉమ్, ఈ వెన్నుపూసకి. దీంట్లో సర్వైకల్ 7, థొరాసిక్ 12, ఉమ్, లంబార్ 5, సాక్రల్ 5, కోకిక్స్ 4. ఈ మొత్తం కూడా సైంటిఫికల్గా ఈ 33 వీటిని వర్టిబల్స్ అంటారు. ఓకే. అని అందరం సైన్స్ చదువుతున్నాం, అవునవును, జీవశాస్త్రం చిన్నప్పుడు మనం చదివాం. చదువుకున్నాం. అప్పుడు మర్చిపోయినా మన కాకపోతే పిల్లల మేము పుస్తకాలు మర్చిపోయాం, మీరు మళ్ళోసారి మనం వాళ్ళతో పాటు చదువుకుంటే ఇప్పుడు అసలు జ్ఞానం అంతా అంతుంది మనకి. అంతే. మన పిల్లలకి మనం ట్యూషన్కి ఎక్కడో చెప్పించే బదులు ఉమ్, మనం వాళ్ళ పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో. అదే ఇది అంటే ఇది పొరపాటు లేకుండా మరి కరెక్ట్గా అవి ఏమేమి ఉన్నాయి అనేటువంటివి, ఇది 5 రకాలైనటువంటివి మన మానవ దేహంలో. ఈ 33 పూసల్లోనూ ఈ 33 వర్టిబల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అందుకని వీటికి మన ఆధ్యాత్మికతకి సంబంధం ఉంది. ఏంటండి అలానే ఆధ్యాత్మికతలో 33 కోట్ల దేవతలు అన్నారు, దేవతలు. 33 దేవతలు అన్నారు. ఈ పాయింట్సే ఉమ్. ఇవన్నీ కూడా అంటే పూసలు. ఎలా అనుసంధానం చేయొచ్చు వీటిని ఆ 33 కోట్ల దేవతల్ని? అంటే ఇది దేవతా శక్తులు ఉమ్, మన లోపల ఒక్కొక్కటి. ఉమ్, అంటే పైన మొట్టమొదటి నుంచి పైనుంచి వచ్చినప్పుడు అశ్విని దేవతలు అంటారు. 32, 33 ఉమ్, పాయింట్లో ఉన్నటువంటి వాటిని అశ్విని దేవతలు అంటారు. ఉమ్, అక్కడి నుంచి కింది వరకు మనం ఉమ్, ఈ రకంగా వీటి ఏంటంటే, ఈ యోగం అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలని 10 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఉమ్, ఇవి వాటికి కనెక్షన్ ఉంటుంది. అవి వెన్నుముక అనుకొని కనెక్షన్ ఉంటుంది, బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. ఉమ్, అందుకని వీటి ద్వారా ఏంటంటే మన లోపల ఉన్నటువంటిది దేవతాశక్తి అంతా మనలోనే ఉంది, ఎక్కడో లేదు బయట. ఉమ్, దీన్ని సూర్య చంద్ర తారగా లేదా శ్రీచక్రంగా మనం ఎలా అయితే శ్రీచక్రంలో కూడా ఉమ్, ఇన్ని ట్రయాంగిల్స్గా ఎలా ఉందో ఆ మనో దేహమే శ్రీచక్రం. అందుకని ఈ ఆధ్యాత్మికత సైన్సు 2 కలవాలి, ఉమ్. అప్పుడు అద్భుతంగా అందరికీ ఈ విజ్ఞానం అందుతుంది. కానీ సైన్స్ నమ్మిన వారు నమ్మట్లేదు. నమ్మరు, ఇది మరి నమ్మిన అందుకనే వారు ఇప్పుడు అది నమ్మరు. ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నాం కదా, అందుకనే అవునవును. ఎందుకు చదివి వినిపించడంలో అర్థం. ఉమ్, ఉమ్. ఉంది ఇవే దీనికి దానికి అవి. కనెక్షన్. వీటి పేర్లు చెప్తున్నాం. ఉమ్, ఎప్పుడైతే మనకి ఎక్కడైనా ఒక అవయవంలో బాగాలేదంటే వాళ్ళు ఆ పేర్లు వీటిని సరిగలేవు అని అడుగుతున్నారు కదా. అందుకని వాటిని ఇక్కడ ఏమన్నాం, గ్లాండ్స్ అన్నాం సైన్స్ ప్రకారంగా. అవును. ఈ గ్లాండ్సే చక్రాలు. ఈ గొనాల్డ్ గ్రంథి కానీ, ఉమ్, మూలాధారం, అడినల్ స్వాదిష్టానం, ప్యాంక్రియాసిస్, ఉమ్, మణిపూర చక్రం, థైమస్ అనాహత చక్రం, థైరాయిడ్ విశుద్ధి చక్రం, ఆ తర్వాత ఆగ్నేయం పిట్యూటరీ పీనియల్ గ్లాండ్. ఉమ్, ఇవే 7 గ్లాండ్లు.
వీటినే మనం చక్రాలు అన్నాం. చక్రాలు అంటే మనకి రెక్టిఫికేషన్కి మనకి ఇక్కడ కావాల్సినంత జ్ఞానం ఉంది. ఓకే, అంటే గ్రంథులకి ఆ. వీటికి కూడా రెండు ఒకటే. different అది సంబంధం. అది ఎక్కడున్నాయో ఆ గ్రంథులు ఆ స్పాట్ని వీళ్ళు చక్రాలు అన్నారు. ఓకే. అయితే చక్రం అని ఎందుకన్నారు? ఉమ్, మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు మామూలుగా మనం వాడేటువంటి వెహికల్స్ ఎలా ఉన్నాయో, ఉమ్, ఒక స్కూటర్ కానీ సైకిల్ కానీ, మొట్టమొదటిలో సైకిల్ చక్రం అంటే మొట్టమొదటి సైకిల్. అవును. అందుకని వీటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు కదా. ఉమ్, మరి పాడిందని తీసి అవతల పాడేయటంలే కదా, లేదు లేదు. మనమే చేసుకుంటున్నాం కదా. అలాగే మన దేహంలో కూడా ఉమ్, ఈ గ్లాండ్స్ దగ్గర వచ్చినటువంటి ఇబ్బందుల్ని మనమే రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఇది అందరికీ సాధ్యపడట్లేదు కదా, ఎందుకని అంటే అంటే ఏమి లేదని ధ్యాస పెట్టలేదు అంతే. ఉమ్, నాకెందుకు ఇక్కడ నొప్పి ఉంది అనే ధ్యాస ఎవరికి ఉండాలి? ఎవరికి వాళ్ళకి ఎవరికి వాళ్ళకే ఉండాలి. అలాగే నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఉమ్, అది ఏ సమస్య అయినా. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే యా అండాండేస పిండాండే, అంటే ఈ యావత్ బ్రహ్మాండం అంతా కూడా ఏముందో ఉమ్, అది సూక్ష్మంగా మనం చిప్ ఎలా అయితే ఇప్పుడు ఒక సెల్కి కానీ వేరే వాటికి కానీ కంప్యూటర్కి ఉన్నాయో, ఆ డేటా అంతా ఇంత డేటా అంతా మనం ఎలా భద్రపరుస్తున్నామో ఉమ్, అలాగే ఈ మొత్తం బ్రహ్మాండం యొక్క జ్ఞానం మన మానవ దేహంలో ఈ 33 పూసల్లో ఉంది. అసలు. ఓకే. నేను నాట్ ఓన్లీ కేవలం ఆ వెన్నుముకే కాదు, ఉమ్, ఉమ్, బ్రెయిన్ కానీ మిగిలిన ప్రధానమైన అవయవాలు ఏమున్నాయో వీటిలో ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం అంతా ఉంది. ఉమ్. ఎలా తెలుసుకోవచ్చా అందుకని రహస్యాన్ని? దీన్ని సూక్ష్మంగానే, అది సూక్ష్మం కదా, ఉమ్, చిప్ అనేది సూక్ష్మం కాదు, స్థూలం కాదు కదా. అవును. అందుకని ఈ సూక్ష్మంలోనే ఉంది మొత్తం అంతా, ఉమ్, రహస్యం అంతా. అందుకని ఆ సూక్ష్మంలోకి వెళ్ళాలి అంటే ఉమ్, ద్వారం ఇక్కడే, నాసికారంధ్రమే. మనం శ్వాస ఎక్కడి నుంచి పీలుస్తున్నామో అదే ద్వారం. మూల ఆధారం అన్నాం కదా, అవును. ఆ మూలాధారానికి ఈ నోస్కి కనెక్షన్ ఉంది. ఉమ్, శ్వాసే, మన శ్వాస ద్వారానే లోపలికి వెళ్ళాలి. మనస్సు సూక్ష్మం, ఉమ్, ప్రాణం సూక్ష్మం మన లోపల. అంటే 2 దారులు ఉన్నాయి అందరికీ. ఉమ్, అంటే యోగ ప్రకారంగా ప్రాణాన్ని ఆశ్రయించి వెళ్తారు, లేదు కొంతమంది మనస్సు ద్వారానే, ఉమ్, అంటే దీర్ఘంగా తపన చెంది తెలుసుకోవాలనే జిజ్ఞాస ఈ మనస్సులో ఎంత తీవ్రంగా ఉంటే మనకు భగవంతుడు మనకు కావాల్సినవన్నీ. నా అనుభవంలో ఈ 34 పుస్తకాలు రాశాను కదా, ఉమ్, ఒక్క పుస్తకం జీవితాన్ని మారుస్తుంది. ఒక్క పుస్తకం కాన్సన్ట్రేట్ చేసి చదివితే చాలు. ఓకే. అడిగేవాళ్ళు ఉండాలి కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు, ఉమ్, లేరని కాదు. తెలుసుకోవాలన్నది శ్రద్ధతోటి తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళకి ఆ. ఉండాలి. అవును. తెలుసుకోవాలని అనుకుంటే చాలండి. ఉమ్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే దీనికి కూడా గురువు ఉండాల్సిందే, ఎవరికి వాళ్ళు చేసుకుంటే మళ్ళీ అది వేరే రకంగా వెళ్ళిపోతుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటారు. అంటే ముందు వాస్తవమా? జ్ఞానం ప్రధానం, బాగా గమనించండి. జ్ఞానం ప్రధానం. ఉమ్, మనం ఏదైనా ఓ ఉద్యోగం చేయాలంటే ముందు చదువుకున్న తర్వాత కదా. ఉమ్, అలాగే ఈ ఆధ్యాత్మికలో కూడా మనం ఎంత చదువుకుంటే మనకు అంత నిర్భయంగా, భయం లేకుండా, సందేహం లేకుండా ఒక గురువుగా, అది ఎవరు రాశారో ఆ పుస్తకం రాసిన వాళ్ళని గురువుగా భావించవచ్చు. ఉమ్, లేకపోతే మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళని కూడా ఉమ్. వాళ్ళ దగ్గరికి ఈ పుస్తకం తీసుకెళ్ళి మీరు చెప్పండి దీని గురించి వివరం అని అడగచ్చు. ఓ, ఆ రకంగా మనం ఒక గురు భావనగానే మనం ఉమ్, చేసుకోవచ్చు. ఓకే. అదే భగవంతుని యొక్క కోరికే ఉంది. భగవంతుడు అంటే జ్ఞానమే. ఆ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ జ్ఞానం ఇప్పుడు ఏం చెప్పా, ఇప్పుడు 33 పూసల్లో ఈ 33 వర్టిబల్స్ మీ కంట్రోల్లో ఉంటే ఉమ్, మీరు దేవతలందరినీ జయించినట్లే. ఉమ్, దేవతలే 33 అన్నాం. ఉమ్, ఈ 33 వర్టిబల్స్ మీ కంట్రోల్లో ఉండాలి. ఉమ్. ఓకే. దాన్ని మనం సాధనగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రకంగా సాధన ద్వారా ఈ యోగా ధ్యానం యోగా, వీటన్నిటి ద్వారా ధ్యాన చేసిన సాధన వారు ద్వారా ఫిజికల్ పూజల మీద ఇంకా ధ్యాస పెట్టలేరేమో కదా. అంత అవసరం లేదు. ఆ, కానీ 3 రకాలుగా ఉంటుంది అది. ఉమ్, మనకి మొదట మంత్రం చెప్పాం, అవును. మంత్రం ఇలా మనమే వినొచ్చు. రెండోది ఏంటంటే స్వరూపం మీద దృష్టి పెట్టి కూడా మనం సాధన చేయొచ్చు. ఒక దేవతా స్వరూపం రామకృష్ణ పరమహంస చూపించిన మెథడ్ అన్నమాట. అంటే మనకి ఇష్టమైన దేవతా స్వరూపం మీద తదేకంగా దృష్టి పెట్టి ఉమ్, ధ్యానిస్తూ ఉమ్, ఆ రూపాన్ని మన లోపల విజువలైజ్ చేసుకోవాలి. ఓకే. ఆ రూపం ఎలా ఉందో అలాగే మనం కళ్ళు మూసుకుంటే కూడా మన లోపల
మనసు మనకి ఏం కావాలన్నా చూపించేస్తుంది. బయట ఎలా ఉందో అలానే మనకి లోపల ఆ దేవత రూపాన్ని మొత్తాన్ని విజువలైజ్ చేయడం అనేది కూడా ఒక పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే అదే రూపాన్ని మనం దానికి స్నానం చేయించినట్లు, పూజ చేసినట్లు, ఇలా షోడశ ఉపచారాలని ఉంటాయి. ఇది గుళ్ళల్లో చేస్తారు, ఇది సామాన్యంగా. అందుకని కొంతమంది ఇంటి దగ్గర ఉపాసనా పరులు వాళ్ళు చేసుకుంటారు. ఇలా 3 రకాలుగా కూడా తెలుసుకోవాలి మనం. కనీసం అది మనం ఆచరించకపోయినా ఇలా కూడా ఉంటుంది. అందుకని గుడికి వెళ్ళి దండం పెట్టడంలో కారణం అది. మనం చేయకపోయినా భగవంతుడికి ఇలా ఉపచారాలు చేశారు. ఓకే, అలా ఈ 3 మార్గాల్లోనూ మనం సాధన, ఉపాసన, మన ఇష్ట దేవతని మనం భావించవచ్చు, మన లోపలనే దర్శనం చేసుకోవచ్చు. అందుకని దేవతా దర్శనం అంటే అందరికీ కూడా సాధ్యమే, కానీ మనకి తపన ఉండాలి అంతే. అది కలగాలి అని కేవలం మనం ఫలితం దగ్గరకు వచ్చేవాడికి ఆగిపోతున్నాం. అది కూడా కొంత ఫలితం రాగానే ఇక మానేస్తున్నారు. అలా కాకుండా ఒక మంత్రం కానీ, నామం కానీ, స్తోత్రం కానీ, ఇప్పుడు ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు శ్రీ విద్యా ప్రకారంగా లలితా సహస్రనామం కానీ, ఖడ్గమాల నామం కానీ, నామాలు మనం నిరంతరంగా ధ్యానించవచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన మంత్రం కనుక చెయ్యాలి ఒకవేళ ఈ రోజున అనుకుంటే, ఎక్కువగా లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది ఆ రోజు ఏం చేసినా సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. మరి ఇది ఉదయం నుంచే ప్రారంభించాలా, సాయంత్రం పూట చేసుకోవాలా, ఏ రకంగా? తిథి చూసేవాళ్ళు ఉదయం చూస్తారు, తిథి ప్రకారంగా చూసేవాళ్ళు ఉదయం చూస్తారు. ఓకే, లేని మామూలుగా ఈ మహాలక్ష్మి సాధన ఇవన్నీ కూడా సాయంత్రం పూటే చేస్తారు. ఓకే, ఇప్పుడు సాయంత్రమే. అంటే ఆల్రెడీ మీరు అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి 3 times ఇది మీ ద్వారా వాళ్ళు ఉపదేశం తీసుకున్నట్టుగానే లెక్క. మీ ఛానల్ ద్వారా అందరికీ మహాలక్ష్మి మంత్రాన్ని ఉపదేశించినట్లే మీరు అందరూ కూడా స్వీకరించి ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. తప్పకుండా. అయితే మీరు మంత్రోపదేశం చేసినందుకు సంతోషం, కానీ ఒకందుకు ఈ దేవతలు ఇలాంటి మంత్రాలు ఈ దీక్ష తీసుకోవడాలని అనగానే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. అయ్యో నేను ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు చెప్పేశారు, నేను 3 సార్లు నేను చెప్పేశా, నాకు ఇప్పుడు మీరు ఉపదేశం ఇచ్చినట్టే, నేను ఇంక ఇప్పటి నుంచి ఇది ఏమైనా నియమాలు పాటించాలేమో. అంటే మనకి అలా ఏం లేదు. మనం ఎప్పుడు కూడా నేను నా వరకు యోగ ధ్యాన పద్ధతిలోనే ఎక్కువగా ఇస్తూ ఉంటాను. అందుకే నేను భయం సందేహం ఏం లేదు, అవసరం లేదు. మనం నిష్టగా ఎంతసేపు ఓపికగా చేసుకోగలిగితే అంత జపం ఎంతసేపు చేసుకుంటే మామూలు శుచిగా ఉంటే చాలు అంతే మనకి. ఇప్పుడు మీరన్న ఆఖరిలో చెప్పిన విధానం షోడశ ఉపచారాలతో పూజ చేస్తున్న వారు చాలా మంది నియమాలు పాటిస్తారు. వాళ్ళు ఇప్పుడు గుళ్ళో ఎలా నియమాలు పాటిస్తారో అలా వాళ్ళు వేరే, ఉపాసనా పరులు వాళ్ళు వేరే, వాళ్ళ పద్ధతి వేరే. నేను అన్ని కూడా యోగ ధ్యాన పద్ధతిలో మనం చాలా సింపుల్గా, అంటే పిల్లలకు కూడా అవేర్నెస్ కలిగించాలి. మనమే పెద్దవాళ్ళం పూజలు ఏవో గుళ్ళకు వెళ్ళడం కాకుండా చిన్నపిల్లలకు కూడా అవేర్నెస్ కలిగించాలి. అలాగే ఈ క్షేత్రాలకి ఈ మానవ దేహంలో ఉండేటువంటి ఈ గ్లాండ్స్కి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఏ రకంగా అండి? అంటే శాస్త్రంలో ఒక పేరు కూడా ఉంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారకావతి చైవ సప్తైదే మోక్షదాయక అని ఒక శాస్త్ర ప్రామాణికం. అంటే ఈ 7 రకాల క్షేత్రాలు మోక్షదాయకమైనవి అని శాస్త్రంలో ఉంది. కానీ ఈ 7 క్షేత్రాలు దేనికి, మన దేహంలో దేని పనిచేస్తాయి, దేనికి పనిచేస్తాయని మన ఋషులు దీని మీద అన్వేషణ చేశారు. అందులో ఇప్పుడు మొట్టమొదటిది మాయా. మాయా అంటే హరిద్వార్. మాయా అని ఉంది అందులో క్షేత్ర పేరు, అంటే హరిద్వార్ అంటారు. అంటే మొట్టమొదట దేవతలు ద్వారం. మన దేహంలో ద్వారం ఎక్కడుంది? మూలాధారం. ఇక్కడ ఆధారం అన్నారు, అక్కడ ద్వారం అన్నారు, అంతే తేడా. అందుకని అక్కడి నుంచి, అందుకని మూలాధారానికి ఏ క్షేత్రం పనికొస్తుంది, మన మూలాధారంలో ఉన్న సమస్యలకు కూడా ఏ క్షేత్రం వల్ల రెక్టిఫికేషన్ జరుగుతుంది అంటే దీనికి దానికి రిలేటెడ్. అది దర్శనం చేసుకోవటం వల్ల వాళ్ళు అక్కడ ఆ క్షేత్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మూలాధారాన్ని
దృష్టిలో పెట్టుకొనే ఏర్పాటు చేశారు ఆ క్షేత్రం. ఓకే. అంటే ఓన్లీ క్షేత్ర దర్శనం చేసినంత ఆ, మాత్రమే అంటే యాక్టివేట్ అక్కడ అవుతుందా? క్షేత్రంలోకి అక్కడ వెళ్ళి వెళ్తే మనం మనం ఏమైనా చేయాలా? ఓ నిద్ర చేస్తాము. హ్మ్, హ్మ్. అసలు నేనైతే ఆ హరిద్వార్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళా. హరిద్వార్ అంటే మనం ఋషికేశ్ కూడా వెళ్తాం పక్కనే, హ్మ్, హ్మ్. రెండు పక్కనే ఉంటాయి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. అందులో ఆ ఋషికేశ్ వెళ్ళగానే హ్మ్. నాకు అక్కడ అద్భుతమైనటువంటి ఆ వనమూలికల యొక్క స్మెల్ కంప్లీట్గా వచ్చింది ఆ ఏరియా అంతా. సాధారణంగా వస్తుందా? నాకైతే మీకు నేనైతే అంటే మనం కొంత మనస్సు స్వచ్ఛంగా ఉంచుకుంటే చాలు అంతే, హ్మ్. కానీ నాకైతే వచ్చింది అంత స్పష్టంగా. హ్మ్, హ్మ్, హ్మ్. అంటే ఆ స్మెల్ తోటే మనకి మనం ఉన్న రోగాలని పోతాయి. అవును. ఔషధీ గుణాలు, ఔషధ ఔషధాలతో కూడిన స్మెల్, వాస్తవం. అద్భుతమైన వాసన హ్మ్. అక్కడ ఋషికేశ్లో ఆ వనమూలికల్లో వనాల్లో ఉంది. హ్మ్. అందుకని అక్కడ కనుక మనం నిజంగానే ఒకవేళ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మూలాధారంలో హ్మ్. 2-3 రోజుల్లో వారం రోజుల్లో ఉండగలిగితే మంచిది.